ఏపీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని కూటమిని నడుపుతున్న చంద్రబాబు తప్పుతున్నారని వైసీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. గతంలో సీఎం అయినప్పుడల్లా ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేదని, చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర విభజనకు కారకుడయ్యారని విమర్శించారు. గతంలోనూ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు ఆరోపించిన జగన్ హామీలు అమలు చేసి చూపించారన్నారు. సంపద సృష్టించి సూపర్ 6 ను అమలు చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడెందుకు చతికిల పడ్డారని వేణు ప్రశ్నించారు. మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పారు. ఇప్పటిదాకా ఎందుకు జరగలేదన్నారు. ఇన్ని జరుగుతున్నా ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారని వేణు అడిగారు. రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే మాట మీద నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీ మాట చెప్పిన ఏ సందర్భంలోనూ, ఏ సంవత్సరాల్లోనూ, ఏ పరిపాలనా కాలంలోనూ నిలబడలేదు అనేటువంటిది నా ఆరోపణ. అది 94, 2004, 14, 19, ఇవాళ 24, 29 ప్రారంభం నుంచి కూడా చెప్తున్నా. అంటే ఆయన నేను ప్రశ్నిస్తానని వచ్చాడు. జనంలో ఆ అభిప్రాయం ఉంది. నేనేమంటానంటే ఇన్ యాంటిసిపేషన్ ముందే చెప్తున్నాను. నేను జనంలో అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని కోల్పోతున్నాడు. ఎందుచేతనంటే ప్రజలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మోసపోయారు అనేటువంటిది నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుచేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక పేపర్ చదివారు. 50 ఏళ్ళు దాటిన బీసీలకి జూన్ మాసం నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామో, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామో, 18 సంవత్సరాల వయసు పైబడి 60 సంవత్సరాల లోపునున్న ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇస్తామో. ఆ నీకు 15 ఆయన అన్నాడు. అదే ఈయనల్లా ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు. ఆ మాట నేను మళ్ళీ ఒకసారి ఉటంకిస్తున్నాను. ఎందుకు వాళ్ళు మర్చిపోవచ్చు. బిజీ కదా ప్రభుత్వ పరిపాలనలో. ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్షానికి. నేను ఆ పాత్ర పోషిస్తున్నాను. అంతేకాకుండా వారు చెప్పినటువంటి ప్రతి అంశంలోనూ కూడా ఏదైతే ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తున్నారా మీరు చెప్పండి? లేదు. మీరేదో ధర నిర్ణయించారు, ఆ ధరకు ఇస్తున్నారా చెప్పండి? లేదు. ఈ మధ్యలో వ్యత్యాసం ఉన్నటువంటి సొమ్ముని ఎవరు దోస్తున్నారు? దాన్ని నిరోధించాల్సింది ఎవరు? అధికారంలో ఉన్నవాళ్ళు కదా, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు నిరోధించట్లేదు? అందులో అవినీతిలో వాళ్ళు భాగస్వాములు కాదా? దానికి పర్యావరణం గురించి పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడతారు. ఇవాళ గోదావరిలో డ్రెడ్జింగ్ జరుగుతూ ఉంది. డ్రెడ్జింగ్ చేయడం అనేది నేరం అని మీరే కదా ఒక చట్టం చేశారు. ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? డ్రెడ్జింగ్ చేసి వాళ్ళ మీద ఎందుకు శిక్షలు మీరు విధించడం లేదు? లేదా వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయట్లేదు? ఆలోచించాలి. ఇప్పుడు నేను వేసింది ప్రశ్న వాస్తవాలు ప్రజలకు చెప్పాను. ప్రజాగ్రహం మొదలైంది. అది ఉగ్రరూపం దాల్చుతుంది. దాల్చిన తర్వాత ప్రజలు చేస్తారు. ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. సర్వనాశనానికి కారణం ఎవరు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 15వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పి కనీసం పొగ కూడా లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారా 5 ఏళ్ళు చెప్పినట్టు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సామాన్యుడి ఆకలితో అల్లాడకూడదని ఆలోచించి కరోనా లాంటి విపత్తులో చేతులెత్తలే సమర్థవంతంగా నిరోధించి ఈ రాష్ట్రంలో యువకులకు భరోసానిచ్చినటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థని డిస్టర్బ్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎత్తేశారు. ఉద్యోగ కల్పన అన్నారు. డిఎస్సి అన్నారండి. ఎన్నిసార్లు చెప్పారు డిఎస్సి గురించి? ఎక్కడ డిఎస్సి? పత్రికల్లో చూస్తున్నాం తెలంగాణలో 50,56,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని. దావోస్ వెళ్ళక ముందు దావోస్ అంతా ఇక్కడే పెడతాను, అసలు దావోస్ ఏంటి ఆంధ్ర వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దావోస్ వెళ్ళితే అక్కడ ఎంఓయూలు చేసేసుకోవాలని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే ఆడలేక మధ్యలోడు అన్నట్టు. అని మీరు తెస్తే బ్రహ్మాండం బదిగోవిందాం.
తేలేదు కాబట్టి దానికి సంబంధం లేదు. అంటే ఎందుకు రాలేదనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు అంటే ఒకే ఒక మాట, రాజ్యాంగం అనేటువంటిది మనకున్నటువంటి గొప్ప హక్కు. రాజ్యాంగం ప్రకారంగానే చట్టాలు తయారవుతాయి, చట్టాల ప్రకారంగానే మనం జీవనం సాధించాలి. కానీ ఇక్కడ ఒక కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నామని పదే పదే వీరు చెప్పుకుంటున్నారు. ఈ కొత్త రాజ్యాంగం వల్ల వచ్చే ప్రమాదాలకి ప్రజలు భయపడతారు, పెట్టుబడిదారులు భయపడతారు అని దావోస్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఏదైతే 6 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారో అది మీరు యూఆర్ ది విట్నెస్. పాత్రికేయులు పలు సందర్భాల్లో గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయి, ఎవరెవరు ఎంఓఏలు చేసుకున్నారో ప్రకటనలు ఉన్నాయి, ఎవరెవరు శంకుస్థాపన చేశారో ప్రకటనలు ఉన్నాయి. దాన్నే మళ్ళీ పదే పదే చేసి మేము తెచ్చామని చెప్పుకోవడం అనేటువంటిది చాలా